ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మియాపూర్లో HMDA భూమిని కబ్జా చేసి కట్టిన భవంతులపైకి బుల్డోజర్ వెళ్లింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కబ్జాలపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాలుగా తేల్చారు. మియాపూర్ 100వ సర్వే నెంబర్లో HMDA భూమి ఆక్రమణకు గురైందని తేల్చారు. HMDA వేసిన ఫెన్సింగ్ ని తొలగించి నిర్మాణం జరిగినట్లుగా గుర్తించారు. సర్వే నెంబర్ మార్చి భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. మియాపూర్ సర్వే నెంబర్ను అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి మార్చి కన్స్ట్రక్షన్ చేపట్టారు. ప్రస్తుతం అక్కడ భారీ పోలీస్ బందోబస్తుతో కూల్చివేత చేపట్టింది హైడ్రా. మియాపూర్లో HMDA భూమిని కబ్జా చేసి కట్టిన భవంతులపైకి బుల్డోజర్ వెళ్లింది. అక్కడ హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, స్వాతి, మియాపూర్ PGR కాలనీలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. ప్రస్తుతానికి మనము PGR ఎంక్లేవ్ వద్ద ఉన్నాము. ఇదంతా కూడా HMDAకి సంబంధించిన సర్వే నెంబర్ 100. ఈ సర్వే నెంబర్ 100లో ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి ఉన్న దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక భారీ స్థాయిలో అంటే ఒక 5 అంతస్తుల భవనం అక్రమంగా నిర్మించారని ఇటీవలే హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. సో పలు ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ క్రమంలో మియాపూర్ పరిధిలో ఎక్కడైతే PGR ఎంక్లేవ్ ఉందో ఇక్కడ హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. మనం చూడొచ్చు అమీన్పూర్తో పాటుగా చందానగర్ అలాగే మియాపూర్ ఈ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ప్రజావాణిలో ఇటీవలే ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కొద్ది రోజులుగా కూడా విచారణ చేపట్టింది. డిమాలిషన్ సంబంధించి కూడా కోర్టు నుంచి అనుమతులు తీసుకొని పోలీస్ బందోబస్తు ఆధ్వర్యంలో హైడ్రా బాహుబలి మిషన్ ఎక్కడ ఉంటుందో హైడ్రాలకు సంబంధించిన జంబోకి సంబంధించి ఈ భవనాన్ని అంతా కూడా నేలమట్టం చేస్తుంది. అక్రమ నిర్మాణం కూడా ఇవి అంతా కూడా అక్రమంగా నిర్మించారని తేలడంతో వీటన్నిటిని కూడా నేలమట్టం చేస్తుంది. సో మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఇదంతా కూడా ఆక్రమణకు గురైంది. గతంలో ఎంత కూడా HMDAకి సంబంధించిన ల్యాండ్ ఈ HMDA ఫెన్సింగ్ తొలగించి నిర్మాణం జరిగినట్లు కూడా హైడ్రా దృష్టికి వచ్చింది. సో పోలీస్ బందోబస్తు నేతృత్వంలో ఈరోజు 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మియాపూర్లోని 100 సర్వే నెంబర్. అయితే HMDA ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం కూడా గతంలో 2 సంవత్సరాల క్రితము పునాదులు వేశారు. ఆ తర్వాత 6 నెలల వ్యవధిలోనే 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే ఇటు 100 సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో ఇందులో నిర్మాణాలు అక్రమంగా జరిగాయో వీటన్నిటిని కూడా అనుమతులు అమీన్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 307, 308గా మార్చి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టింది. డిమాలిషన్ సంబంధించిన ఆర్డర్స్తో ఈరోజు బాహుబలి మిషన్ సహాయం ద్వారా 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేస్తోంది. చూడొచ్చు ఇదంతా కూడా మియాపూర్లోని 100 సర్వే నెంబర్. ఇదంతా కూడా HMDA ల్యాండ్. ఈ 100 సర్వే నెంబర్ని కూడా అమీన్పూర్లో మున్సిపాలిటీకి సంబంధించి వేర్వేరు సర్వే నెంబర్లు 2 సర్వే నెంబర్లు మార్చి వీటన్నిటిని కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ భవన నిర్మాణం ఎవరైతే చేపట్టారో ఇటు కాంట్రాక్టర్ అలాగే బిల్డర్స్ పైన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అలాగే ఈ సంబంధించి కూడా HMDA ఈ ఫెన్సింగ్ తొలగించడం అలాగే అక్రమంగా లోనికి రావడం ట్రెస్పాస్ అవ్వడం ఈ అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇదంతా కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా హైడ్రా దృష్టికి ఈ ఫిర్యాదులు వెలువచ్చాయి. అలాగే ఇటు 3 నెలల క్రితం అంటే 2 సంవత్సరాల క్రితము పిల్లర్లు వేశారు. ఆ తర్వాత ఎవరికంట పడకుండా కూడా దీన్ని 5 అంతస్తుల భవనము కేవలం 6 నెలల నుండి సంవత్సరం వ్యవధిలోనే 5 అంతస్తుల భవనాన్ని వీరందరూ కూడా అక్రమంగా నిర్మించారు. సో హైడ్రా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు వచ్చిన క్రమంలోనే అధికారులందరూ కూడా వీటిని దర్యాప్తు చేశారు. సో హైడ్రా ప్రస్తుతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకుని 5 అంతస్తుల భవనాన్ని అయితే నేలమట్టం చేస్తోంది. ఇది 100 సర్వే నెంబర్ HMDA నిర్మాణాలు సంబంధించి అక్రమంగా నిలిచారు. అలాగే అమీన్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్లు 307 అలాగే 308గా మార్చి వీటన్నిటి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ఇటు చందానగర్తో పాటుగా మియాపూర్ అలాగే అమీన్పూర్ ఇదంతా కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో అక్రమంగా ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. మియాపూర్ సర్వే నెంబర్ 100లో మాత్రం అక్రమణకు గురైన ఈ ల్యాండ్ కావచ్చు అలాగే అక్రమంగా నిర్మించిన ఈ భవనాలను కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఈ HMDAకి సంబంధించి కూడా
ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇదంతా కూడా హెచ్ఎండిఏ ల్యాండ్ 100 నెంబర్ సర్వే దగ్గర ఇదంతా కూడా ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ లోనికి ఎవరు రాకూడకుండా హెచ్ఎండి అధికారులు వీటిని గతంలోనే ఫెన్సింగ్ వేశారు. కానీ ఫెన్సింగ్ తొలగించి లోనికి రావడం, ట్రెస్పాస్ అవ్వడం, అలాగే 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడం, వీటన్నిటిని కూడా అమన్పూర్ సంబంధించిన మున్సిపాలిటీ సర్వే నెంబర్ 307, 308గా మార్చి 100 సర్వే నెంబర్లో 5 అంతస్తుల భవనాలను నిర్మించడం అనేది హైడ్రా అధికారులు ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. సో దర్యాప్తు చేపట్టారు హైడ్రా అధికారులు. ఈరోజు డెమాలిషన్స్ చేస్తున్నారు. సో అమీన్పూర్, చందానగర్, అలాగే మియాపూర్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే అక్రమంగా నిర్మించిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీలమట్టం చేస్తోంది. ఉదయమే ఇటు హైడ్రా సిబ్బంది అలాగే పోలీసులు ఎక్కడైతే అక్రమంగా నిర్మిస్తా ఉన్నారో ఆ పొజిషన్లోకి వెళ్లి ఈ 5 అంతస్తుల భవనాన్ని మాత్రం నీలమట్టం చేస్తా ఉన్నారు. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.